హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒకరోజు ఒక అపరిచితుడు చీకట్లో తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. తను వెళ్ళేటువంటి దారిలో రాళ్ళున్నాయా గుంతలున్నాయో తెలియని పరిస్థితి. అనుకున్నట్టుగానే ఒక గుంతలో పడిపోయాడు. ఆ గుంత చాలా లోతుగా అనిపించింది. బాధపడ్డాడు, అరిచాడు. ఎవ్వరు కూడా దరిదాపుల్లో రాలేదు. భగవంతుడు ఏంది నాకు ఈ పనిష్మెంట్ అంటూ దుఃఖించాడు. అయినా కూడా ఫలితం లేదు. తన ప్రయత్నం కొనసాగించాడు, కానీ తనలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు. అదే క్షణంలో మరొక వైపు నుంచి హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరుపులు వినిపించాయి. తన చెవిలో పడినటువంటి అరుపులను చూడాలనే ఆలోచనతో ఆతృతతో గుంతల నుంచి తన శక్తిని మొత్తం కూడగట్టుకొని బయటకు వచ్చాడు. ఎక్కడైతే అరుపులు వినిపించాయో అక్కడికి వెళ్ళి చూశాడు. తను పడిన గుంత కన్నా ఇంకా లోతైన గుంతలో మరొక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రపంచంలో కష్టాలన్నీ మనకే ఉన్నాయన్నట్టు బాధపడుతూ అక్కడే కూర్చుంటే మనం ఎక్కడికి చేరుకోలేం, ఏదీ సాధించలేం. ప్రపంచంలో మనకన్నా ఎంతోమంది బాధలో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారని గుర్తించాలి. అందుకే మనం యూ విల్ డూ ద ఫైట్ అగైనెస్ట్ ద రిస్క్, దెన్ ఆఫ్టర్ యూ విల్ గెట్ ద సక్సెస్.